హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ నేను నా లైఫ్లో జరిగిన ఒక మిరాకిల్ గురించి చెప్పబోతున్నాను. ఇది నాకు జరిగినటువంటి అండి. మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే, నేను ఒకసారి ధర్మస్థలం వెళ్ళాను. నేను బెంగళూరులో వర్క్ చేసేటప్పుడు ఒకసారి ధర్మస్థలం వెళ్ళానండి. అక్కడ హెవీ క్రౌడ్, ఆ రోజు వీక్ ఆఫ్లో వెళ్ళాను. హెవీ క్రౌడ్ ఉండింది. దర్శనానికి వెళ్ళేదానికి హెవీ క్రౌడ్ ఉండింది. అసలు ఖాళీ లేని జనాలు. టికెట్లో కూడా హెవీ క్రౌడ్ ఉండింది. నాకు ఏం చేయాలని అర్థం కాలేదు. సో ప్రతి గుడి దగ్గర మహద్వారం ఉంటుంది. నేనేం చేశానంటే తప్పో ఒప్పో శివ అనేసి మహద్వారం కాడ కర్పూరం అంటించేసి తిరుక్కొని వచ్చేసాను. అప్పుడు ఏమైందిరా అంటే, ఎవరో ఒక పెద్ద ఆయన గారు, ఒక 75-80 ఇయర్స్ ఆయన సడన్గా కనపరిచినారు. కనపడి ఏమి అని అడిగినారు. ఇలా స్వామి, ఇట్లా హెవీ క్రౌడ్ ఉండే దానివల్ల నేను దర్శనం చేసుకోలేకపోయినాను అన్నాను. మళ్ళీ ఆయన వచ్చేసి రూమ్ తీసుకున్నారంట. ఆయన కర్ణాటక ఆయన రూమ్లో పెట్టుకొని, సర్లే పర్లేదు, ఈవినింగ్ పోగానా అంటే, కన్నడలో పోగానా అంటే సాయంత్రం వెళ్ళొచ్చు అని, సాయంత్రం వెళ్ళి చేసుకో అని చెప్పినాడు. ఆ టైంలో సరే ఆయనతోనే నన్ను రూమ్లో పెట్టుకున్నాడు. అకామిడేషన్ అంతా వద్దంటే కూడా ఆయనే ప్రొవైడ్ చేస్తున్నాడు. నువ్వు నాకు మనవుడిలాగా అని చెప్పేసి, నేను నా మగ మాదిరి అని, సారీ నా కొడుకులాగా అని చెప్పి బాగా నన్ను చూసుకున్నాడు. ఆ టైంలో నన్ను చూసుకొని ఆ సాయంత్రం దర్శనానికి పోయేసి దర్శనం అంతా చేసుకొని మళ్ళీ మహాక్లోజ్ వచ్చినాం. సమ్టైమ్స్ ఇలా మిరాకిల్స్ జరుగుతుంటాయి. మనం ఇప్పుడు ఏ గుడికైనా భక్తి శ్రద్ధలతో భగవంతుని కానీ నమ్ముకొని వెళ్తే, ఆ దేవుడే మనకు ఏ రూపంలో అయినా దర్శనం చేపిస్తాడు. ఇది సత్యం, ఖచ్చితంగా జరుగుతుంది. రాత్రి నేను చెప్పినటువంటి వీడియో కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు అరుణాచలంలో కూడా క్రౌడ్ ఉంది, లేదని చెప్పలే. కొట్టుకుంటే మనం ఎదవలైపోతాం అంతే. గుడికి పోయి కొట్టుకునేది ఎందుకు? వెయిట్ చేయండి. అట్లా గిరివలం పోయినారు, హెవీ క్రౌడ్ ఉంది. ఇంకొక రోజు విడిగా పోయి నార్మల్గా దర్శనం చేసుకొని రండి. ఇప్పుడు ఆడ కొట్టుకొని అంత అసలు అవసరం లేదు. మనం దేవస్థానానికి పోయి స్వామి దగ్గర ప్రశాంతంగా ఉండాలి. కొట్టుకునే రౌడీజాలు, గోండాయిజాలు చేయకూడదు. ఎప్పుడు కూడా ఏకాంతంగా శివయ్య దగ్గరికి పోయి మన బాధలో ఆయనకు చెప్పుకుంటే ఆయనకు అర్థమవుతుంది. ప్రశాంతంగా దేవుని ప్రైట్ చేయాలి.